హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో పచ్చి బఠానీతో సింపుల్గా టేస్టీగా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ బఠానీ కర్రీ తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఫ్రోజన్ బఠానీని యాడ్ చేస్తున్నాను. బఠానీని యాడ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు గరిటెతో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ కూడా బఠానీకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటో పళ్ళను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూను కస్తూరి మేతి ఈ విధంగా చేతుల మధ్యలో నలుపుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మరలా ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. కస్తూరి మేతి ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. స్కిప్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర కనుక కస్తూరి మేతి లేకపోయినట్లయితే స్టార్టింగ్ ఉల్లిపాయలు వేయించేటప్పుడు 1 టీ స్పూన్ వరకు మెంతికూరను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి 100 ml వరకు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కస్తూరి మేతి ఫ్లేవర్ పోకూడదని కొత్తిమీరని యాడ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పచ్చి బఠానీ కూర చేసుకోవడం చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, పుల్కా, చపాతీ, బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.